హాయ్ ఫ్రెండ్స్! ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళైన తర్వాత పుట్టినిల్లు, మనవరాళ్ళకి, మనవళ్ళకైతే అమ్మమ్మ గారి అలా అనగానే ఎంత హ్యాపీనెస్ ఒస్తది కదండీ! సో, మేమైతే ముందు రోజు ఇంకా చెప్పకుండా వచ్చాం కదండీ విజయనగరం. నెక్స్ట్ డేనే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. సో, వాళ్ళకి కూడా తెలీదు. అండ్ మా హస్బెండ్ రాకున్నా అంటే బయటికి వేరే పని పైన వెళ్లారు. సో, అందుకని చెప్పేసి నేను మా విన్ను అయితే స్కూటీ యేసుకొని ఇంకా ఎళ్ళిపోయామండి. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. విన్నుని చాలా సైలెంట్‌గా వెళ్ళమంటున్నాను. అండ్ మా చుట్టుపక్కల వాళ్ళు అప్పటికి హేమ ఎప్పుడొచ్చినావు? విన్ను ఎప్పుడొచ్చినావు? అని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి నేను సైలెంట్‌గా ఉండండి అని చెప్పా. ఇక్కడ విన్ను స్పీడ్‌గా పరిగెట్టింది కానీ తెలిసిపోద్దేమో అనుకున్నా. ఇంక మా అమ్మ అయితే ఆనందం చూడాలి. మొత్తం అంతా కళ్ళల్లోనే కనిపిస్తుంది. విన్నుని చూడంగానే అస్సలింకా సడెన్‌గా సర్ప్రైజ్ అయ్యారు మా అమ్మ, నాన్న ఇద్దరు కూడా. అస్సలు మా అమ్మ అయితే ఏడ్చేసింది కూడా. ఏంటి నాకు మార్నింగ్ మాట్లాడారు, నైట్ మాట్లాడారు, ఎప్పుడొచ్చేసారు ఏంటి అనేసి. సో, అమ్మమ్మకి చాలా ఎక్కువ ప్రేమ ఉంటది కదండీ! నేను కూడా చిన్నప్పుడు నుండి పెళ్ళైనంత వరకు అమ్మమ్మ దగ్గరే పెరిగానండి. అండ్ ఇక్కడ మా తమ్ముడు పడుకొనుంటే వాడు పక్కకెళ్ళి కూడా ఇలా ఆడుకుంది. అండ్ విన్ను వాళ్ళ ఇద్దరి సిస్టర్స్ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అసలు సడెన్‌గా వచ్చేసరికి పట్టేసుకుందండి ఇంకా. వచ్చిన తర్వాతనే ఇంక స్టార్ట్ చేశారు ఆడడం అంటే. అండ్ ప్రతి ఆడపిల్లకి కూడా అమ్మమ్మ గారి ఇల్లు అనేసంటే అదొక రకమైన ఫీలింగ్ కదండీ! పండగలకి, పబ్బాలకి ఎక్కువగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాం కదా! మీలో ఎంతమంది అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లారో షేర్ చేయండి.